హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చాము. ఇవాళ స్పెషల్ రెసిపీ బెండకాయ 65. అదేనండి, బెండకాయ ఫ్రై. ఈ బెండకాయ ఫ్రైని ఎక్కువగా పెళ్ళిళ్ళలో కానీ ఫంక్షన్స్లో కానీ ఇలా బెండకాయ 65ని అన్ని కర్రీస్తో పాటు దీన్ని కూడా పెడుతూ ఉంటారండి. ఈ బెండకాయ 65ని వట్టిగానే తినొచ్చు, లేదా పప్పు కానీ సాంబార్ రైస్లోకి అంచు పెట్టుకొని తినొచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి చేసుకొని తిన్నారంటే ఆ రుచి ఎప్పటికీ మర్చిపోరండి, అంత టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. మరి ఎందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా కొన్ని బెండకాయలను తీసుకొని ఒక బాండీలో కొన్ని వాటర్ వేసుకొని ఈ బెండకాయలను వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా శుభ్రపరచుకోవాలండి. కాగుతున్న నూనెలో ఇలా పకోడీలాగా వేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గరిటెతో తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చక్కగా ఫ్రై అయిపోయాయి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచడం ద్వారా మనకి లోపల ఉన్న బెండకాయ ముక్కలు కూడా చక్కగా ఉడుకుతాయి. అన్ని ముక్కల్ని కూడా అలాగే ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఫ్రై చేసుకున్న పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని గార్నిష్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన బెండకాయ 65 మీ అందరి కోసం. ఈ బెండకాయ 65 చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పుచారు అన్నంతో అయితే భలే టేస్టీగా ఉంటుంది. మనం బెండకాయలతో మామూలుగా రెగ్యులర్ ఫ్రైసే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, సూపర్ అని మరి మీరే కామెంట్ చేస్తారు. మళ్ళీ సరికొత్త వంటకంతో మీ ముందుకు వస్తాం. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.